హలో అండి, ఈరోజు వచ్చేసి నేను బ్రెయిన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి వచ్చి ఒక 4 బ్రెయిన్స్ అండి. ఇవి తీసుకున్నాను. ఆల్రెడీ నేను హాట్ వాటర్ వేసేసి ఇలా కాస్త క్లీన్గా కడిగేసుకున్నానండి. మరొకసారి ఇంకా హాట్ వాటర్తో ఈ బ్రెయిన్స్ని కడిగేద్దామండి. ఇట్లా వేడి నీళ్ళతో కడుక్కుంటే దాంట్లో ఏమున్నా కూడా మంచిగా ఈజీగా వాష్ అయిపోతుందండి. బ్రెయిన్ మొత్తం నీట్గా శుభ్రంగా కడిగేసుకొని బ్రెయిన్ అనేది వండుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్ మొదలు పెడదాం. ఇక్కడ కడాయి పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసుకుందాం. కర్రీ కోసం కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీనికి. లేకపోతే స్మెల్ వస్తుందండి తక్కువ ఆయిల్ వేసుకుంటే. ఇక్కడ వచ్చేసి ఒక 3 లవంగా వేస్తున్నానండి. ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఇక్కడ బ్రెయిన్ని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే పసుపు యాడ్ చేసుకున్నాను. కొంచెం ఎక్కువనే వేసుకోండి, లేకపోతే నీచు వాసన అనేది వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఒకసారి కలిపేసుకోండి. కొంచెం ఫ్రై అవ్వనిద్దామండి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇప్పుడు ఇందులోకి ఈ బ్రెయిన్ పీసెస్ని వేసేస్తున్నాం. ఒకసారి కలిపేద్దామండి. ఇది పూర్తిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. మంచిగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేద్దాం. ఇలా అడుగంటుతుంది, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వచ్చేసి కారం వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను, పిల్లలు తింటారు కాబట్టి. ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నామండి. ధనియా జీరా 2 కలిపి పట్టిన పౌడర్ అండి ఇది. ఫైనల్గా సాల్ట్ వేసుకున్నాం. ఒకసారి కలిపేసుకున్నాం. చాలా తొందరగా అయిపోతుందండి బ్రెయిన్ కర్రీ. మన ఎగ్ కర్రీ ఎంత ఫాస్ట్గా చేసుకుంటామో అదేవిధంగా ఈ బ్రెయిన్ కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామండి. మనం వేసిన ఉప్పు కారాలు బ్రెయిన్కి పట్టే విధంగా కాస్త ఉడికించుదాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఫైనల్గా బ్రెయిన్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా పుదీనా కాస్త కొత్తిమీర వేసుకుందామండి పైనుండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. బాగా ఉడికిపోయింది కదండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఒకసారి కలిపేసుకొని పుదీనా కొత్తిమీర వేసేసుకోవడమే అండి. చాలా సింపుల్ అండి, ఈజీ ప్రాసెస్. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేయడమే అండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ బేజా ఫ్రై. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చాలా సింపుల్ అండి, ఈజీ ప్రాసెస్. దీనికి కాంబినేషన్గా నేను చపాతీ ప్రిపేర్ చేశాను. మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం.
ఇలా బ్రెయిన్ ఫ్రైని అలాగే చపాతీని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను కదండి. సూపర్ కాంబినేషన్ అండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈజీ ప్రాసెస్లో ఇలా మీ ఇంట్లో కూడా చేసుకొని మంచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. మా ఛానల్ కనుక మీకు నచ్చితే మా వీడియోస్ తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.